ఇదిగో మా తమ్ముడు ఈయన. ఆ ఫోటోలో, ఆ కట్టల ఎంచే ఫోటోలో ఎవరున్నారండి? వీడియోలో కట్టలు పైసలు ఎంచే వీడియోలో ఎవరున్నారు? ఈ ముఖం ఉందా? సంబంధం లేని విషయం, మాకు సంబంధం లేని విషయం తెచ్చి మా మీద ఎందుకు రుద్దుతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. ఇదే అమాయకపు మొహం ఇప్పుడు మంగ్లీ కొంప ముంచింది. ఆమె ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తుందంటే మైక్రో ఫైనాన్స్ కేసులో శివ చౌహాన్ తప్పు 1% కూడా లేదు అనిపిస్తోంది కదా. కానీ అస్సలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రమావత్ మధు అకౌంట్ నుంచి శివ అకౌంట్కు పెద్ద మొత్తంలో డబ్బు ట్రాన్స్ఫర్ అయినట్లు పోలీసులు గుర్తించారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 3 సార్లు శివ అకౌంట్కు డబ్బులు పంపించాడు రమావత్ మధు. దీంతో ఈ కేసులో తర్వాతి అరెస్టులు మంగ్లీ ఫ్యామిలీ నుంచే జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సంచలనం రేపిన మైక్రో ఫైనాన్స్ కేసులో మంగ్లీ ఫ్యామిలీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రమావత్ మధు అకౌంట్ లావాదేవీలు పరిశీలిస్తున్న సమయంలో కీలక విషయాలు గుర్తించారు పోలీసులు. మధు అకౌంట్ నుంచి శివ చౌహాన్ అకౌంట్కు 3 విడతల్లో పెద్ద మొత్తంలో డబ్బు ట్రాన్స్ఫర్ అయినట్లు గుర్తించారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, డబ్బు ట్రాన్స్ఫర్ అయిన మరుసటి రోజే శివ ఆ డబ్బును విత్డ్రా చేశాడు. దీంతో ఇప్పుడు అందరి ఫోకస్ శివ మీదకు వెళ్ళింది. మధు అకౌంట్ నుంచి శివ అకౌంట్కు డబ్బు ఎందుకు ట్రాన్స్ఫర్ అయింది? ఆ డబ్బును శివ మరుసటి రోజే ఎందుకు విత్డ్రా చేశాడు? ఈ కేసులో శివ చౌహాన్ మంగ్లీ పాత్ర ఏంటి? ఇప్పుడు ఇవే ప్రశ్నలు మంగ్లీ కుటుంబాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రమావత్ మధు గతంలో బాలాజీ నాయక్ అనే వ్యక్తి దగ్గర డ్రైవర్గా పనిచేసేవాడు. ఈ బాలాజీ నాయక్ కూడా మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో చీటింగ్ చేసి ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. గురువు దగ్గర నేర్చుకున్న విద్యను అమాయకుల మీద ప్రయోగించాలని మధు డిసైడ్ అయ్యాడు. అధిక వడ్డీ ఆశ చూపి దాదాపు 100 కోట్లకు పైగానే గిరిజనుల నుంచి వసూలు చేసి మోసం చేసినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. సింగర్ మంగ్లీ పేరు వాడుకొని గిరిజనుల నుంచి డబ్బు వసూలు చేశారు అనేది ప్రధాన ఆరోపణ. ఇలా వసూలు చేసిన మొత్తం విలువ దాదాపు 100 కోట్లకు పైనే. గిరిజనుల దగ్గర తీసుకున్న డబ్బుతో బాలాజీ మధు ఖరీదైన కార్లు కొన్నారు. ఇంద్రభవనాల లాంటి ఇళ్లు కట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తమకు భారీగా వ్యాపారాలు ఉన్నాయని గిరిజనులను నమ్మించారు. తమకు డబ్బిస్తే 10 నుంచి 15 రూపాయల వడ్డీ ఇస్తామని నమ్మించి డబ్బు వసూలు చేశారు. 10 లక్షలు ఇస్తే నెలకు ₹1,00,000 వడ్డీ వస్తుందన్న ఆశతో గిరిజనులు మధు టీంకు డబ్బులు చెల్లించారు. దేవరకొండ ప్రాంతానికి చుట్టుపక్కల దాదాపు అన్ని గిరిజన ప్రాంతాలను మధు టీం కవర్ చేశారు. గ్రామాలు, తండాలు జల్లెడ పట్టి దాదాపు 400 మంది నుంచి డబ్బు వసూలు చేశారు. కొన్ని నెలలు వడ్డీ సక్రమంగా చెల్లించి తర్వాత ఆపేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే బెదిరించడం మొదలుపెట్టారు. దీంతో మోసపోయామని తెలిసిన గిరిజనులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. వీళ్లు చేసిన మోసాన్ని తట్టుకోలేక 3 వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారం మంగ్లీ పేరు వాడుకొని చేసినట్లు బాధితులు చెప్తున్నారు. కానీ నిందితులతో తమకు ఎలాంటి సంబంధం లేదని మంగ్లీ, ఆమె కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ పోలీసులు ఇప్పుడు బయట పెట్టిన బ్యాంక్ లావాదేవీల రిపోర్ట్తో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. మధు అకౌంట్ నుంచి శివ అకౌంట్కు డబ్బు వెళ్లిందంటే ఖచ్చితంగా ఈ కేసుతో శివకు సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. త్వరలోనే ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు.